and being, Master. And let us all be open to the words of wisdom from Patriji. I want all the Life University students to come and sit here. All, please come. వీళ్ళందరూ గట్టిగా చెప్పండి కొట్టండి ప్లీజ్. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి, కమ్ హియర్. వీళ్ళందరూ గట్టిగా చెప్పండి కొడదాం. దేర్ ఆల్ ద గ్రేట్ మాస్టర్స్. ప్లీజ్ ఎవ్రీబడి కమ్ హియర్. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. మరి లైఫ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అందరికీ కూడాను. ఇంకా 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 ఇలా ఇలా ఇంకా స్టాప్ ఇంకా స్టాప్ ఇంకా థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మరి దేవుళ్ళందరూ కూడాను ఒక చోట గుమిగూడితే ఏమవుతుందంటే ఇది ఒక గొప్ప స్వర్గం అవుతుంది. రాక్షసులంతా ఒక దగ్గర చేరితే ఏమవుతుందంటే అది ఒక గొప్ప నరకం అవుతుంది. కనుక ఇంతమంది దేవుళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఈ గొప్ప స్వర్గాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకోవాల్సుకొస్తున్నాము. లైఫ్ యూనివర్సిటీ అనే ఒక గొప్ప విశ్వవిద్యాలయం, ఆత్మజ్ఞానపరమైన విశ్వవిద్యాలయం ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాము. మరి డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారు వారు ఎంతో సేవ చేసి ఎంతో త్యాగ నిరతిని ఈ యొక్క జన్మలో చూపించడం, నేను మొట్టమంచి ఒక 20 సంవత్సరాల నుంచి వారిద్దరిని చూస్తున్నాను. వారిద్దరి యొక్క సంతతి ఇంతమంది ఇక్కడ ఉన్నారు. మరి ఒక్కొక్క మనిషిని తయారు చేయాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఒక మనిషికి సహాయం చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఆ మనిషిని ఒక చక్కటి దేవుడిగా తీర్చిదిద్దాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదా. మరి డాక్టర్ న్యూటన్ గారు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా చాలా మంది ప్రపంచం అంతా ఉన్నారు అన్ని దేశాల్లో. మరి డాక్టర్ న్యూటన్ గారికి, లక్ష్మి గారు ఇంకోసారి గట్టిగా చెప్పడం కొడతాం. వేల మందిని గొప్ప దేవుళ్ళంగా డాక్టర్ న్యూటన్ గారు తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏమిటి అర్థం చేసుకోవాలి అంటే, మనము శరీరం కాదు, ఆత్మ. వీఆర్ నాట్ ఫిజికల్ బాడీస్, వీఆర్ నాట్ atoms and molecules, వీఆర్ నాట్ electrons and protons, వీఆర్ ప్యూర్ కాన్షియస్నెస్ మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ప్యూర్ గాడ్స్. ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ పదార్థం అని అది తెలుసుకోవడము, దాని పేరే ఆధ్యాత్మికత. మనము ఎన్నో గుళ్ళు కట్టాము, చర్చిలు కట్టాము, మసీదులు కట్టాము, ఆ గుడి చుట్టూ తిరిగాము, ప్రార్థన చేసాము, పూజలు చేసాము, అయినా కూడాను మన దుఃఖం పోలేదు. ఎస్, అయినా కూడాను మనలో మనశ్శాంతి కలగలేదు. కనుక ఇంకా ఎక్కడో ఏదో చేయాలి. ఆ గుడి కాకుండా, ఆ యొక్క పూజ కాకుండా, ప్రార్థన కాకుండా, బొట్టు కాకుండా, విభూతి కాకుండా ఏదో చేయాలి. ఏమిటి చేయాలంటే దాని పేరే ధ్యానము. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేస్తే కానీ ఆధ్యాత్మికతలో ప్రవేశించలేరు. సో మనం పుట్టాము, పెరుగుతున్నాము, చచ్చిపోతున్నాము. కానీ ఈ పుట్టుక అంటే ఏమిటి, పెరగడం అంటే ఏమిటి, చచ్చిపోవడం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, చావు అంటే ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోకుండానే పుడుతున్నాము, తెలుసుకోకుండానే పెరుగుతున్నాము, తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటున్నాము, తెలుసుకోకుండానే పిల్లల్ని కంటున్నాము, తెలుసుకోకుండానే చచ్చిపోతున్నాము. ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని చేయాలి. మనం పెరిగేటప్పుడు తెలుసుకుని పెరగాలి, ఎందుకోసం పెరుగుతున్నాము. చచ్చిపోయేటప్పుడు తెలుసుకోవాలి, చావు అంటే ఏమిటి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాము, వేర్ ఆర్ వి గోయింగ్ ఆఫ్టర్ వి వేకెట్ అవర్ ఫిజికల్ బాడీస్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడే జీవితంలో ఒక శక్తి వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. లేకపోతే జీవితం జీవిస్తాం కానీ శక్తిహీనంగా జీవిస్తాము, ఆనందరహితంగా జీవిస్తాము, దుఃఖ సహితంగా జీవిస్తాము. కనుక నిర్వీర్యులుగా జీవిస్తాము, కొట్లాడుకుంటూ జీవిస్తాము. మరి ఇంట్లోనూ శాంతి ఉండదు, బయట శాంతి ఉండదు.
డబ్బు గడిస్తుంటాము, కానీ ఆ డబ్బు ఏం చేసుకోవాలో ఏం చేయాలో తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, జీవితం సరిగ్గా జీవించాలంటే ఆధ్యాత్మికత, సరియైన ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్, ధ్యానము, మెడిటేషన్ ఇవన్నీ కూడాను తప్పనిసరి. కనుక మన చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడాను ఇక్కడి నుంచి ఒక గొప్ప ధ్యాన తరంగాలు, ఆత్మ జ్ఞాన తరంగాలు, కరుణా తరంగాలు, ప్రజ్ఞా తరంగాలు ఇక్కడి నుంచి ప్రతి మనిషిని తాకి అందరూ కూడాను ఒక బుద్ధుడులాగా తప్పకుండా అయి తీరుతారు. డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారి యొక్క గొప్ప అండ దండలతో, మై డియర్ ఫ్రెండ్స్. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ భౌతిక జీవితంతో పాటు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం కూడా కొనసాగించాలి. రెండు జీవితాలు పెనవేసుకుని ఉండాలి. ఆధ్యాత్మిక జీవితము, భౌతిక జీవితం. మనము భౌతిక జీవితము, దేహం ఉంది కనుక భౌతిక జీవితము, మనం ఆత్మ కనుక ఒక ఆధ్యాత్మిక జీవితం. డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు మరి ఇక్కడ లైఫ్ యూనివర్సిటీ యొక్క ఈ గొప్ప ఒక స్వప్నం ఇంకెక్కడో తీసుకుని పెట్టచ్చు కదా, వాళ్ళు హైదరాబాద్లో పెట్టచ్చు, ఇంకెక్కడో చెన్నైలో పెట్టచ్చు. కానీ ఒక పల్లెలో, ఒక కుగ్రామంలో, ఒక గ్రామ సీమల్లో ఇంత గొప్ప కార్యక్రమం పెట్టడం అనేది దాన్ని బట్టే వారి యొక్క ఎంత గొప్పతనమో మనకి తెలుస్తోంది. దానికి మరి గ్రామ ప్రజలందరూ కూడాను పూర్తి సహాయ సహకారాలను అందించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఆల్ ద విలేజర్స్ షుడ్ టోటలీ డెడికేట్ దెమ్సెల్స్ ఫర్ దిస్ గ్రేట్ ప్రాజెక్ట్. ఆల్ ద ఫార్మర్స్, ఆల్ ద పీపుల్ అందరూ ఇక్కడ చేరి ఒక గొప్ప మహాకుటుంబం కావాలి. డాక్టర్ న్యూటన్ గారు, లక్ష్మి గారికి, మరి శ్రీదేవి మేడం, రాజశేఖర్ వీళ్ళందరికీ కూడాను మన అందరం పూర్తిగా సహాయ సహకారం అందించి, ఇది మన కోసం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవటం లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, వాళ్ళిద్దరూ డాక్టర్ చేశారు, ఎంబీబీఎస్. మరి ప్రాక్టీస్ ఎందుకు పెట్టలేదు చెప్పండి? అంటే అందులో వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు చదువుకున్న దాంట్లో నమ్మకం లేదు. వాళ్ళు చదువుకున్న చదువు అసలు చదువే కాదని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడాను మీరంతా ధ్యానం చేస్తే అవన్నీ తగ్గిపోతాయి. కనుక ఏ ఎంబీబీఎస్ డాక్టర్ అక్కర్లేదు, ఏ సూది అక్కర్లేదు, ఏ మందు అక్కర్లేదు. మనం ఎప్పుడైతే మన ఆత్మశక్తిని నమ్ముకుంటామో, ఆత్మశక్తిలో ప్రవేశిస్తామో మనకి అన్ని చక్కగా జరుగుతాయి. దేహం సుభిక్షంగా ఉంటుంది, మరి వజ్రకాయంగా ఉంటుంది, కలకాలం దీర్ఘమైన ఆయుష్, దీర్ఘమైన జీవితం అనుకుంటుంది ఈ యొక్క ఆధ్యాత్మికత వల్ల, ధ్యానం వల్ల. కనుక వాళ్ళిద్దరూ ఏ యొక్క సిద్ధాంతాలతో మరి తమ జీవితాలను అటు నుంచి మళ్ళీ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించారో, మనమందరం కూడాను అలాగే మన జీవితాలను ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశింపజేయించాలి. మన అందరం కలిసి కాసేపు ధ్యానం చేద్దాం. రెండు కళ్ళు మూసుకోండి, చేతుల్లో చేతులు పెట్టుకోండి. లెట్ us all do meditation for about 10 minutes. Close your eyes. Let us give energy for this life university. All the masters. Close your eyes and observe the breath. Let us give great energy to this life university. Remove your specs. When you are doing meditation, you must remove your specs. And when you are sitting in a chair, you must cross your feet. Clasp your hands, cross your fingers, close your eyes and observe the breathing. Observe the breathing. Like this. Close your eyes. Not namaskar. Like this. Close your eyes and observe the breathing. 10 minutes meditation let us do. ఎవరు కళ్ళు తెరవద్దు. ఇక్కడ ఎందుకోసం వచ్చామో దానికోసం చేసుకోవాలి. ధ్యానము అన్నిటికీ మూలం. సుఖమయ జీవితానికి, ఆనందమయ జీవితానికి ధ్యానము మూలం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. శ్వాస మీద ధ్యాస ఉంచండి. అబ్జర్వ్ యువర్ బ్రెత్. నో చాంటింగ్ ఆఫ్ ఎనీ మంత్రాస్ వాట్సోఎవర్. We ourselves are gods, so we don't remember any other god. If we try to remember any other god, we definitely lose our energy. We have to conserve our energy within ourselves. We have to consider ourselves as gods because we are gods. That's how meditation begins. When we understand that we are the gods, we don't spread our energy elsewhere.
but and we conserve our energy, and when we are with the breath, we maximize our energy. గౌతమ బుద్ధుడి ద్వారా మనకి ఇంత గొప్ప ధ్యాన సంపద లభించింది. ఆయన ఎందుకోసం పుట్టాడు? ప్రపంచాన్నంతా ధ్యానమయం చేసిన కోసం పుట్టాడు. మరి ఎందుకు కాలేదు ఇప్పటిదాకా మనం అంటే మన మూర్ఖత వల్ల. ఎప్పుడో ఆయన చెప్పాడు, ఇప్పటికీ మనం ధ్యానంలో రాలేదు అంటే ఎంత శోచనీయమైన స్థితో. It's already 2500 years since he has revealed everything. What else do we need? We don't need any other model. We don't need any other knowledge. Everything is there in that. We have to emulate that. We have to be inspired that great example of Buddha. My dear friends, become one with your breath. This is all he has requested us to do. Let us dedicate. Let us dwell in our own breath to get that benefit of the energy of the breath. Dhyanamo, 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 dema. కళ్ళు రెండు మూసి తలబులని త్రుంచి శ్వాస ధ్యాస ఉంచద Don't open your eyes, become one with your breath. The only way to go inside yourself is the breath. శ్వాసయే గురువు, శ్వాసయే మార్గము, శ్వాసయే ప్రాణము, శ్వాసయే జీవము, జీవము, శ్వాసనే కూడెదమా ధ్యానము చేసేదమా. ఆత్మయ నిత్యము, ఆత్మయ సత్యము, ఆత్మయ మనము, మనకే జయము, జయము, జయములనే కోరెదమా ధ్యానము సిద్ధమాయ. ధ్యానమే సేయగ సత్యమే తెలియగ స్వస్థతనే పొందగా దియే వారమో వరమో, వరములనే కోరెదమా ధ్యానము చేసేదము. వైద్యుని మరచి ఔషధి విడచి ధ్యాన శక్తితో కూడిన ప్రాణశక్తితో కూడిన శ్వాస శక్తితో కూడిన దియే వైద్యము, వైద్యము, వైద్యమునే కోరెదమా ధ్యానము చేసేదమాయ. మాంసాహారమే పాపాహారము, శాకాహారమే శుద్ధాహారము, మాంసమునే వీడవలే పాపము మానవలే,
पाप में रोगमु पुण्य में भोगमु ध्यान में धर्ममु ज्ञान में मोक्षमु अक्षमु मोक्षमुने कोरेद कृपया कोई भी आंखें न खोले मेरे प्यारे दोस्तों। हम सब ध्यान के लिए ही जी रहे हैं, ध्यान से ही हम जिंदगी जीते हैं, ध्यान से ही हम खुशियां पाते हैं। ना ही कोई सोच, ना ही कोई विचार, सांसों के साथ दोस्ती तथा सांसों के साथ मस्ती। सांस को अपनावे ध्यान बन जावे, ध्यान को अपनावे योगी बन जावे। सांस को अपनावे जन्म जन्मों के राही जन्मों से छुटकारा, जन्म जन्मों के राही जन्मों से छुटकारा, आत्मा मोक्ष पाले ध्यानी बन जाए। छोड़ दे पूजा कोई न दूजा, आत्मदृष्ट बन जावे ध्यानी बन जावे। कर्म कर्म में धर्म पल पल में आनंद आनंद ले ले ध्यानी बन जावे। श्वास की प्रेक्षा ध्यान की दीक्षा, ध्यान दीक्षा ले ले ध्यानी बन जावे।